నమస్కారం. వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఇంకా కథలోకి వెళ్తే, కిటికీ తలుపులు తెరిచిన సంజయ్కి పక్కింటి కిటికీలోంచి కనిపించిన దృశ్యం చూసేసరికి అతడి కళ్ళు మిరిమిట్లు గొలిపాయి. కొన్ని క్షణాల పాటు మంత్రముగ్ధుల్లా చూస్తూ ఉండిపోయాడు. ఎదురు కిటికీ అవతల రాఘవీణ పెట్టికోటు బ్రాతో నిలబడుంది. బింకంగా పొంకంగా ఉన్న ఆమె యవ్వన సంపద బిగుతుగా బ్రాంచులు తోసుకునొస్తున్నాయి. అప్సరసలాంటి రాఘవీణ యతగిరులు అతన్ని ఆ క్షణం వ్యవసుని చేశాయి. ఇంతలో ముందుగా తేరుకున్న రాఘవీణ అదిరిపడి తన రెండు చేతులతో ఎదను కప్పుకుంది. సభ్యత గుర్తొచ్చి సంజయ్ వెనక్కి తిరిగాడు. ఆమె వెంటనే కిటికీలు మూసింది. గోపాలపట్నం ఎస్వీఆర్ కాలేజ్లో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్న సంజయ్ వైజాగ్ నుంచి ఊరికొచ్చి నెల గడిచింది. ఎక్కువ జీతంతో ఆఫర్ రావడంతో ఆ కాలేజీతో ఒప్పందం కుదిరింది అతనికి. కాలేజీకి దగ్గరగా 1 కిలోమీటర్ దూరంలో అద్దెలు దొరికింది. తానుంటున్న ఇంటి పక్కింట్లో కుటుంబం గురించి అతడికి అంతగా తెలియదు. అయితే ఆ ఇంట్లోంచి వినిపిస్తున్న మాటల్లో రాఘవేణ అనే మాట అతన్ని పదే పదే వినిపించింది. కానీ ఆ వేణ ఎవరో మాత్రం తెలియదు అతనికి. ఈరోజు కనిపించిన దివ్యమైన దృశ్యం తాలూకు అప్సరసే రాఘవేణ అయి ఉంటుందని అతడికి బలంగా అనిపించింది. క్లాస్ రూమ్లో వరూధిని ప్రవరాఖ్యుల పాఠ్యసారాంశాన్ని వివరిస్తూ అల్లసాని పెద్దన వారి గొప్పతనాన్ని చెప్తున్నాడు సంజయ్. ఆ ప్రేమ కావ్యాన్ని శ్రద్ధగా వింటున్నారు స్టూడెంట్స్. పాఠమైతే చెప్తున్నాడు కానీ అతని దృష్టి అక్కడ లేదు. ఉదయం కిటికీలో నుంచి చూసిన దృశ్యమే కళ్ళ ముందు కదలాడుతోంది. ఏమందం పాఠం మధ్యలో అప్రయత్నంగా పలికాడు సంజయ్. ఎవరి అందం మాస్టారు? ఓ కొంటి కుర్రాడి ప్రశ్నతో ఇల్లోకొచ్చి పడ్డాడు. దాంతో సంజయ్ తడబడి వరూధిని అందం అన్నాడు. తనలో తానే నవ్వుకుని పాఠం చెప్పడం కంటిన్యూ చేశాడు. కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇంటికొచ్చినప్పుడు రాఘవేణ కనిపిస్తుందేమోనని శ్రద్ధగా చూస్తున్నాడు. కానీ అతనికి మళ్ళీ ఆమె కనిపించలేదు. దాంతో ఏదో నిరాశతని వెంటాడుతోంది. ఆమె అప్సరస అందమే, కానీ ప్రవరాఖ్యుడి గుణలక్షణాలు తనలో లేవని అతని నమ్మకం. అందుకే ఆమె మళ్ళీ మళ్ళీ కనిపిస్తే బాగుండనని పదే పదే కోరుకుంటున్నాడు. ముమ్మాటికి ఇది ప్రవరాఖ్యుడి లక్షణం కాదు. అనుకోని విధంగా ఒకరోజు అతని తపస్సు ఫలించి ఆమె తారసపడింది అతనికి. కాలేజీ దగ్గరే కాబట్టి సంజయ్ రోజు నడిచి వెళ్ళొస్తున్నాడు. ఆ రోజు ప్రిన్సిపల్ లెక్చరర్స్తో మీటింగ్ ఏర్పాటు చేయడం వల్ల అతనికి ఆలస్యమైంది. చీకట్లో నడుచుకుంటూ వస్తున్నాడు. స్ట్రీట్ లైట్లు వెలగడం లేదు. సన్నని వెన్నెల దారి చూపిస్తోంది. అందుకే మొబైల్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేయకుండా అడుగులు వేస్తున్నాడు. ఇంతలో సడన్గా ఏదో పిలుపు వినిపించి పక్కకు చూశాడు సంజయ్. పక్కగా ఉన్న రోడ్డు మీద నుంచి గబగబా వస్తుందో ఒక అమ్మాయి. మాస్టారు అంటూ. అతడు ఆగి తనకు సమీపంగా వచ్చి నీ అప్సరస ఎవరా అనుకున్నాడు. నేనండి మాస్టారు, మీ పక్కింటి రాఘవేణను అని ఆమె చెప్పేసరికి ఆశ్చర్యపోయాడు సంజయ్. ఆ రోజు తన దృష్టి మొత్తం వేరే చోట నిలిచి ఉండడం వల్ల ఆమెను వెంటనే గుర్తుపట్టలేకపోవడం గ్రహించి వస్తున్న నవ్వును అంచుకున్నాడు. నాకు చీకటంటే భయం మాస్టారు. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. శ్రీలత బంకలా నన్ను వదలలేదు. దారిలో ఉండగా వీధి దీపాలు ఆరిపోయాయి. అదురుతున్న గుండెలతో వస్తుంటే లక్కీగా మీరు కనిపించారంటూ అతని పక్కగా అడుగులు వేస్తూ చెప్పింది రాఘవేణ. సన్నని బాట వెంట చెట్ల మధ్యగా నడుస్తూ కబుర్లలో పడ్డారు వాళ్ళు. తన గురించి, తన కుటుంబం గురించి అతడి వివరంగా చెప్పింది. సంజయ్ గురించి అడిగి మరీ తెలుసుకుంది. చాలా తెలివైన చురుకైన అమ్మాయిని ఆ మాటల్ని బట్టి గ్రహించాడు అతను. వెంకటస్వామి శారదమ్మల గారాలు పట్టి రాఘవేణ. ఆమె డిగ్రీతో చదువు ఆపేసింది. వెంకటస్వామి పక్క ఊళ్ళోని షుగర్ ఫ్యాక్టరీలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. స్కూటర్ మీద వస్తున్న ఆయన 1-2 సార్లు దారిలో కనిపించిన సంజయ్ని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ విధంగా అతడి తండ్రి కూతుళ్ళు ఇద్దరూ పరిచయం అయ్యారు. ఒకరోజు సాయంత్రం సంజయ్ ఇంటికి వచ్చిన రాఘవేణకి అతడి స్వయంపాక ప్రవీణుడని తెలిసింది. టీ పెట్టి కప్పుల్లో పోశాడు. ఇద్దరూ తాగారు. బోరు కొడుతుంది మాస్టారు, ఏదైనా పుస్తకాలు కావాలని అడిగింది. నా దగ్గర బుక్స్ ఉంటాయని మీకెలా తెలుసు అని అడిగాడు సంజయ్. తెలుగు మాస్టర్ దగ్గర బుక్స్ ఉండకపోవడం ఏంటి, ఊహించాను అంది రాఘవేణ. సంజయ్ నవ్వి బుక్ షెల్ఫ్లోంచి 4 నవలలు తెచ్చిచ్చాడు. ఆ నవలల పేర్లు చూసి ఇవి నేను చదవలేదంది. 4 రోజుల్లో వాటిని చదివేసి మళ్ళీ వచ్చింది. దాంతో మరో 4 నవలలు ఇచ్చాడు. అప్పుడే వారి మధ్య రచయితల గురించి, వారి విభిన్నమైన పాత్రలను చిత్రీకరించిన తీరు గురించి చర్చ మొదలైంది. మనుచరిత్ర, వసుచరిత్ర లాంటి పూర్వకావ్యాల గురించి,
ఆమె అడగడం వల్ల అతడు తనకు తెలిసిన విషయాలను క్లుప్తంగా చెప్పాడు. మీకు చాలా నాలెడ్జ్ ఉంది, మెచ్చుకోలుగా ఉంది రాఘవేణ. చూడబోతే గండపండేరం తొడిగేలా ఉన్నావు అంటూ నవ్వాడు సంజయ్. నేను శ్రీకృష్ణదేవరాయలను కానులేండి, చిత్రంగా చూసింది రాఘవేణ. ఇద్దరూ పక్కపక్క నవ్వుకున్నారు. ఆ పుస్తకాల పరిచయం నిర్విరామంగా కొనసాగడం వల్ల ఆ ఇద్దరూ ఒకరి ఆకర్షణలో మరొకరు మునిగిపోయారు. ఆ విషయం ఇద్దరికీ తెలుసు, కానీ ఎవ్వరూ బయటపడడం లేదు. ఆమె చెబుతుందేమోనని అతడు చెబితే బాగుండునని ఆమె, ఇద్దరూ తమ ప్రేమని గుండెల్లో దాచుకున్నారు. స్త్రీ సహజమైన సిగ్గుతో ఆమె తన ప్రేమను వ్యక్తం చేయలేక సతమతమవుతోంది. కానీ రాఘవేణ ధైర్యం చేసి బయటపడే ఒక రోజు వచ్చింది. ఆ రోజు సంజయ్ తండ్రి చలపతి ఫోన్ చేశాడు. ఒక మంచి సంబంధం చూశామని, వెంటనే బయలుదేరొచ్చి అమ్మాయిని చూస్తే ఆ సంబంధం ఖాయం చేసుకుంటామని ఫోన్ చేసి చెప్పాడు చలపతి. స్పీకర్ ఆన్లో ఉండడం వల్ల ఆ మాటలు బెడ్రూమ్లో ఉన్న రాఘవేణకు వినిపించాయి. సంజయ్ని పిలవాలని కిటికీలు తెరిచిన ఆమె గొంతు మూగబోయింది. ఆమె కిటికీలు మూస్తుండగా 2 రోజుల తర్వాత వస్తానని సంజయ్ తన తండ్రికి చెబుతున్న మాటలు విన్నది రాఘవేణ. ఏం చేయాలో ఆమెకు తోచలేదు. ఇన్నాళ్ళు సంజయ్ తన వాడనుకుంది. ఇంతలో ఇంతగా తమ మధ్య దూరాన్ని పెంచే వార్త వస్తుందని ఊహించలేదు. ఎందుకో తెలియదు, ఆమె మనసంతా వెలితిగా అయిపోయింది. ఇంచుమించుగా సంజయ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. తన ప్రేమ విషయం తండ్రికి చెప్పి ఆయన్ని ఒప్పించలేనని అనిపించింది. రాఘవేణ్ణి దూరం చేసుకోవాలంటే అతడికి బాధగా ఉంది. ఏమీ చెయ్యలేని పరిస్థితిలో తండ్రి మాట వినడానికి మానసికంగా సిద్ధపడుతున్నాడు సంజయ్. అందుకే 2 రోజులు గడువు అడిగాడు. ఆ 2 రోజులు అనుకోకుండా పక్క ఊళ్ళో తన స్నేహితుడు కొడుకు పెళ్లికి వెళ్ళడానికి రెడీ అయ్యారు వెంకటస్వామి, శారదమ్మ. కూతుర్ని కూడా రమ్మని పిలిస్తే ఆమె రానంది. ప్రేమ విఫలమైన స్థితిలో ఆమె వెళ్ళలేకపోయింది. అమ్మా నాన్నలు అటు పెళ్లికి వెళ్ళగానే రాఘవేణ తలుపులు వేసి మంచం మీద వాలిపోయింది. ఆమెకు లోకమంతా శూన్యంగా కనిపిస్తోంది. కిటికీ అద్దాల నుండి సంజయ్ ఇంట్లో లైట్ వెలుగుతుండడం ఆమెకు కనిపించింది. సంజయ్ తను ప్రేమిస్తున్నానడంలో సందేహం లేదు, కానీ ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నాడు? తనను దూరం చేసుకుని అతను సంతోషంగా జీవించగలడా? ఆ ప్రశ్నకు ఆమెకు జవాబు దొరకలేదు. కానీ సంజయ్ను తనవాడిగా చేసుకోవడానికి రాఘవేణకు ఒక ఆలోచన వచ్చిందప్పుడు. వెంటనే మంచం దిగింది. స్నానం చేసి వచ్చి తనకిష్టమైన చీర కట్టుకుంది. అమ్మ తన కోసం ఉంచిన మల్లెదండను తలలో తురుముకుంది. మంచం మీద కొత్త దుప్పటి పరిచి తలదిండ్లు సర్దింది. కొన్ని క్షణాలు అటు ఇటు తిరిగి ముఖద్వారం తలుపులు తెరిచింది. ఆ తర్వాత ఆమె మెయిన్ ఆఫ్ చేయగానే విద్యుత్ దీపాలు ఆరిపోయాయి. రాఘవేణ చీకట్లో తడుముకుంటూ తన బెడ్రూమ్లోకి వచ్చింది. కిటికీ తలుపులు తెరిచి గట్టిగా కేక వేసి సంజయ్ని పిలిచింది. ఏమైంది రాఘవేణ? ఆతృతగా పిలిచిన అతడి మాట వినిపించింది ఆమెకు. కరెంటు పోయింది, చీకట్లో ఉన్నాను, నాకు భయమేస్తోంది, ఒకసారి రా సంజయ్ ప్లీజ్ అంది రాఘవేణ. అతను పరిగెత్తుకుని వచ్చాడు. లోపలికి తడుముకుంటూ వచ్చాడు. తన ఇంట్లో ఉన్న కరెంట్ ఇక్కడెలా పోయిందనే ఆలోచన అతడికి రాలేదు. ఫ్యూజ్ పోయింటుందని అనుకున్నాడు. ఎక్కడున్నా రాఘవేణ? చేతులతో తడుముతూ వచ్చాడు సంజయ్. ఇక్కడ, కొంచెం ముందుకు రా అంది భయంగా. అతడు అడుగు ముందుకు వేశాడు. అతడి చేతులకు ఆమె చనుమల్లో తగిలాయి. ఆమె బ్రా, జాకెట్ ఏదీ వేసుకోలేదు. అతడికి షాక్ తగిలింది, తీయని షాక్. శరీరం అంతటా పులకరింతలు రేపే తీయటి షాక్. వెంటనే 2 చేతులను వెనక్కి తీసుకోబోయాడు. కానీ ఆ చేతులను పట్టుకుని ఆమె ముందుకు తీసుకుంది. మృదువైన స్థల సంపద అతని చేతుల్లో ఇమిడిపోయింది. సంజయ్ అప్రయత్నంగా ఆమెను దగ్గరగా తీసుకున్నాడు. ఆమె పరవశంగా మూలిగింది. ఇద్దరూ ఒకరినొకరు బలంగా హత్తుకుపోయారు. తమ మధ్య గాలి చొరబడ్డానికి కూడా వాళ్ళు అవకాశం ఇవ్వదలుచుకోలేదు. కిటికీ నుంచి వస్తున్న సన్నని కాంతిలో మంచం మీద ఒకరిలో ఒకరు లీనమైపోతూ ఎవ్వరూ విడదీయలేని బంధాలను పెనవేసుకుంటున్నారు సంజయ్ రాఘవేణ. సంజయ్ రాఘవేణ దివ్యలోకాల్లో విహరిస్తూ తనువులు 2 ఏకమయ్యాయి. శృతిలైన సయ్యాటలో ఇరు హృదయాలు ఒక్కటయ్యాయి. 2 రోజుల్లో ఫోన్ చేస్తానన్నవాడు 4 రోజులు గడిచినా జవాబు ఇవ్వకపోయేసరికి చలపతి మళ్ళీ ఫోన్ చేశాడు. తను ఎదురుగా ఉన్న రాఘవేణను చూసి చిరునవ్వు నవ్వి నిర్భయంగా చెప్పాడు సంజయ్. నాన్న, ఇక్కడే నేను ఒక మంచి సంబంధం చూసుకున్నాను. అమ్మాయి పేరు రాఘవేణ, అప్సరసలా ఉంటుందంటూ కన్ను గీటాడు సంజయ్. ఆ మాట విన్న అతడి తండ్రి నోట మాట లేదు. కాల్ కట్టయింది. ప్రేమగా రాఘవేణ చేయి పట్టుకున్నాడు అతడు. అటు ఇటు చూసి సంజయ్ పెదవులు గాఢంగా చుమ్మించింది రాఘవేణ. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇరు కుటుంబీకుల మధ్య మాటలన్నీ సాఫీగా జరగడంతో
రాఘవేణను సంజయ్ తండ్రి, సంజయ్ను రాఘవేణ తండ్రి కోడలు అల్లుడుగా ఒప్పుకున్నారు. ఆ తర్వాత వారి పెళ్లి ఇరు కుటుంబాలు, బంధుమిత్రులందరి మధ్య చాలా అట్టహాసంగా జరిగింది. రాగమాల సంజయ్ అనుకున్నట్లుగా వారిరువురు ధైర్యం చేసి వారి ప్రేమను గెలిపించుకున్నారు. ఈ కథ మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.